శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మాంగళ్య బంధం. రచన ఎన్ భారతీదేవి గారు. సమయం రాత్రి 10 గంటలైంది. నిండు పున్నమి చంద్రుడు తన అందాలను నలువైపులా వెదజల్లుతున్నాడు. నైట్ క్వీన్ పూల గుబాళింపు, అరవిచ్చిన జాజుల పరిమళ సుగంధ వీచికలు గుండెలోపలి అరల్లో సున్నితమైన అలజడిని కలిగిస్తున్నాయి. చల్లటి గాలి, వెన్నెల, పూల పరిమళంతో వాతావరణం మనసుని ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. భర్త ప్రతాప్ రాక కోసం ఎదురు చూస్తూ వరండాలో సోఫాలో కూర్చుంది లత. గేటు దగ్గర కారు హారన్ వినిపించింది. లత మనసు సంతోషంతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సంతోషంలో నుంచి తేరుకోకముందే తోటమాలి రామయ్య గేటు తెరవడం, ప్రతాప్ కారు గ్యారేజీలో పెట్టి రావడం జరిగింది. ప్రతాప్ చూపులు లత మీద నిలిచిపోయాయి. మేలిమి బంగారం లాంటి ఛాయ, తీరైన అవయవ సౌందర్యం, పొంతిగగా కట్టిన తెల్లటి ఆర్గండి చీర, తెల్లటి బ్లౌజు, 2 చేతుల నిండుగా బంగారు గాజులు, చెవులకు వెడల్పాటి ముత్యాల దిద్దులు, నుదుటి మీద గుండ్రంగా దిద్దుకున్న సింధూరం, తలనిండా అరవిచ్చిన మల్లెపూలు. ఈ అందాల అపరంజి బొమ్మను తన నైపుణ్యాన్ని చాటుకోవడానికి విధాత ప్రత్యేకంగా సృష్టించాడేమో అనిపిస్తుంది. భర్త దగ్గరగా వచ్చి మృదువుగా, "ఏమిటండి అలా చూస్తున్నారు?" అంది లత. "ఇప్పుడు నిన్ను చూస్తుంటే మన తొలి రాత్రి గుర్తుకొస్తోంది." భార్యను చేతుల్లోకి తీసుకొని ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా అన్నాడు. సిగ్గుదొంతరాల మధ్య భర్త గుండెల్లో ముఖం దాచుకుంటూ, "ఇది మన బెడ్రూమ్ కాదు" అంది. "బెడ్రూమ్లోకి వెళ్దామా?" చిలిపిగా లత వైపు కన్నుగీటుతూ అన్నాడు. "చీ పోండి" అంది లత సిగ్గు బరువుతో కళ్ళు అరమోడుపులవుతుంటే. "నిన్ను చూస్తుంటే నమిలి మింగేయాలనిపిస్తుంది. శృంగార రసాది దేవతలా ఉన్నావు. ఆ పని తర్వాత, ముందు స్నానం చేసి రండి, భోంచేద్దాం" అంటూ అతి ప్రయత్నం మీద భర్త కౌగిల్ నుంచి తప్పించుకొని డైనింగ్ రూమ్ వైపు వెళ్ళింది లత. అటాచ్డ్ బాత్రూంలో స్నానం చేసి లుంగీ కట్టుకొని షర్టు వేసుకోకుండా భుజాల చుట్టూ టర్కీ టవల్ కప్పుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు ప్రతాప్. ఛాతీ మీద ఆచ్ఛాదన లేకపోవటం వలన ఛాతీ మీదున్న రింగులు తిరిగిన నల్లటి వెంట్రుకలు అందంగా కనిపిస్తున్నాయి. ప్రతాప్ది మంచి పర్సనాలిటీ. కోరమీసం, దబ్బపండు ఛాయ, 6 అడుగుల ఎత్తు, తగిన లావుతో అందంగా, ఆకర్షణీయంగా, మగసిరి ఉట్టిపడుతూ ప్రబంధ నాయకుళ్లా ఉంటాడు అనుకుంది మనసులో లత. ఆ ఊహకు ఆమె చెక్కిళ్ళు అరుణిమను పులుముకున్నాయి. "నీలో నువ్వే నవ్వుకోకపోతే ఏమిటో నాకు కూడా చెప్పరాదు? నేను నీతో పాటు నవ్వుతాను" అన్నాడు ప్రతాప్ హాస్యంగా నవ్వుతూ. "ఎందుకు నవ్వానో చెప్పమంటారా? సస్పెన్స్లో పెట్టకుండా త్వరగా చెప్పు. మీరు చాలా అందంగా ఉన్నారు." "అందంగా ఉంటే నవ్వటం ఎందుకు?" "అబ్బా, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వెలా చెప్పినా అందంగానే ఉంటుంది, చెప్పు." లతకు దగ్గరగా వచ్చి ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఆమె ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకుని అన్నాడు. తన చూపుడు వేలితో అతని మీసాన్ని సవరిస్తూ మగసిరి ఉట్టిపడేలా. ఆయన ఎంత అందంగా ఉన్నారో అనుకోగానే ఒక్క ఉదుటున గుండెల మీద వాలిపోవాలనిపించింది. అందుకే నవ్వొచ్చింది అంది నునుసిగ్గుతో లత. లతను చుట్టిన అతని చేతులు ఆమె చుట్టూ మరింతగా బిగుసుకుంటాయి. అది గ్రహించిన లత, టైం రాత్రి 10:30 కావస్తుంది, ముందు భోజనం కానియండి అంటూ అతని నుంచి జరిగి ఇద్దరికీ భోజనం వడ్డించింది. రొయ్యల వేపుడు, గుడ్ల పులుసు, కొబ్బరి చట్నీ, పప్పుచారు, అన్ని వంటకాలు వేడిగా గుమగుమలాడుతూ ఉన్నాయి. "లత, ఇంత రాత్రైనా వంటకాలన్నీ వేడిగా ఉన్నాయి, ఇప్పుడు చేసావా?" అన్నాడు ప్రతాప్ ప్రేమగా లతను చూస్తూ. "మామయ్య గారు, అత్తయ్య గారు రాత్రి 7 గంటల్లోపే భోంచేస్తారు. చిత్ర కూడా ఆ టయానికే భోంచేసి కాన్వెంట్కి వెళ్తుంది. వాళ్ళు భోంచేయగానే పనిపిల్ల, వంట మనిషి, అనసూయమ్మ, రామయ్య భోంచేస్తారు. మీరేమో రాత్రి 10 గంటలు దాటితే గానీ ఇంటికి రారు. అందుకని అందరూ భోంచేసిన తర్వాత 9 గంటలకి వంట మొదలుపెట్టి మీకు ఇష్టమైన వంటకాలు తయారు చేసి నేను స్నానం చేసి వచ్చేసరికి మీరు వస్తారు. అందుకే వేడిగా ఉంటాయి." ప్రేమ, అనురాగం, ఆప్యాయత కళ్ళ నిండుగా తొణికిసలాడుతుండగా, "పని మనిషి, వంట మనుషులున్నా నా కోసం ఇంతగా శ్రమపడి వంట చేస్తున్నావా? వంటకాలు చల్లారిపోతేనేం, నా కోసం మళ్ళీ ప్రత్యేకంగా వంట చేయడం ఎందుకు? నీ చేత్తో ఏం వడ్డించినా అమృతంలాగే ఉంటుంది. మీకు వండి వడ్డించడంలో నాకు శ్రమ అనిపించదు. ఆ పనుల్లోనే నాకెంతో తృప్తి ఉంటుంది" అంది లత ఆరాధనగా భర్తను చూస్తూ. "రేపటి నుంచి ఎలాగైనా వీలు చేసుకుని 8 గంటల్లోపే ఇంటికి వస్తాను. నా కోసం ప్రత్యేకంగా వంట చేయొద్దు." "చిత్తం" అంది నవ్వుతూ లత. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించేసరికి టైం 11 గంటలైంది. "ఒక బాబుకు తల్లివైనా నీలో యవ్వన కాంతి తగ్గలేదు." బెడ్రూమ్లో లతను చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు ప్రతాప్.
మీ అధరామృతం రోజు తాగుతున్నానుగా, అందుకే తగ్గలేదేమో అంది అతని చేతుల మధ్య నలిగిపోతూ. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అనుకూలవతి అయిన భార్య దొరకడం మగవాడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అందుకు నోచుకొని మగవాడికి శారీరక తృప్తి, మానసిక తృప్తి లేకపోగా జీవితంలో ఉత్సాహం, చురుకుదనం అన్నీ పోయి నిస్సారంగా, ఉత్సాహరహితంగా గానుగెద్దులా జీవితం యాంత్రికమైపోతుంది. నేనింత యాక్టివ్గా ఉండటానికి కారణం నువ్వు. ఫ్యాక్టరీకి వెళ్ళినా మనసు నీ చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. ఒక్కోసారి ఆ క్షణంలోనే నీ ముందు వాలాలనిపిస్తుంది. మా శ్రీవారికి నేనంటే ఎంత ప్రేమ అన్నట్టుగా తన వైపు చూస్తున్న భార్యను అనురాగంగా గుండెల మీదకి చేర్చుకున్నాడు. లత, భార్యాభర్తల మధ్య జరిగే ప్రతి సంఘటన హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు కొన్ని అలవాట్లను, అభిరుచులను మార్చుకుంటూ, ఒకరు బ్రతికేది మరొకరి కోసం అనుకుంటూ జీవితాన్ని గడిపే భార్యాభర్తలు ఎంతో అదృష్టవంతులు. ఆ అదృష్టం నీ రూపంలో నన్ను వరించింది. ఆమె అధరాలను అందుకుని తనివి తీరా ఆ అధరామృతాన్ని గోలుతూ మత్తుగా అన్నాడు. భర్త బిగి కౌగిలిలో బందీ అయిన లత ప్రపంచాన్ని మర్చిపోయింది. తను తనకెదురుగా తన ప్రాణప్రదమైన భర్త. ఆ గాఢ పరిశ్వంగంలో ఆమెలోని ప్రతి అణువు పరవశత్వంతో పులకరించిపోతుంటే భర్త హృదయానికి మరింతగా హత్తుకుపోయింది. రామనాథం సిటీలో పేరున్న లాయర్. స్వంత ప్రాక్టీస్ పెట్టి లక్షలు ఆర్జించారు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు ప్రతాప్. ఎంఎస్సి యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాడు. రామనాథం గారికి కొడుకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఉద్యోగంలో ఎంత సంపాదించినా గొర్రెతోక బెత్తెడు అన్నట్లుగా జీవితం అంతా ఎదుగు బొదుగు ఉండదు. అందుకే బిజినెస్లో పెట్టారు. స్వంత ఫ్యాక్టరీ. ప్రతాప్ చాలా తెలివిమంతుడు, చురుకుదనం కలవాడు. బిజినెస్లో రామనాథం గారు ఊహించిన విధంగా అభివృద్ధిని చేశాడు. కొడుకు స్వయం కృషి మీద నమ్మకం కుదిరిన తర్వాత సంపాదించింది చాలన్న తృప్తితో ఆయన ప్రాక్టీస్ మానేసి హాయిగా స్నేహితులతో షికార్లు వెళ్తూ, క్లబ్బులకు వెళ్తూ చివరి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. పార్వతి రామనాథం గారి భార్య. ఆయనకు తగిన ఇల్లాలు. డబ్బుందన్న అహంకారం, గర్వం ఆమెలో ఏ కోసానా కనిపించవు. అణకువ, భర్త పట్ల వినయ విధేయతలు ఆమె మాటల్లో, చూపుల్లో ప్రతిఫలిస్తుంటాయి. ఎప్పుడూ కంచిపట్టు చీరలు కట్టుకుంటుంది. చేతుల నిండుగా గాజులు, నుదుట ఏ సమయంలో చూసినా బాలబానునిలా మెరిసే సింధూరం, పెదవులపై చిరునవ్వుతో చూసేవారికి గౌరవభావం కలిగేలా కళకళలాడుతూ ఉంటుంది. రామనాథం గారికి జయంతి ఒక్కగానొక్క చెల్లెలు. ఆమెంటే ఆయనకెంతో ప్రాణం. పెద్ద కట్నంతో, సకల లాంఛనాలతో చెల్లెల్ని అత్తగారింటికి పంపించారు. పెళ్లైన సంవత్సరంలోపే తల్లైన జయంతి చిత్ర పుట్టిన 2 రోజులకే పురిటి జబ్బుతో చనిపోయింది. చెల్లెలు పోయిందన్న దిగుల్ని గుండెల్లో దాచుకుని చెల్లెలికి ప్రతిరూపమైన చిత్రను తమతో తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత చిత్ర వాళ్ళ నాన్నగారు రెండో పెళ్లి చేసుకోబోతూ రామనాథం గారు జయంతికి కట్నంగా ఇచ్చిన 50,000తో పాటు మరో 50,000 కలిపి రామనాథం గారికి ఇచ్చాడు. ఆ ₹1,00,000 వేరే బిజినెస్లో చిత్ర పేరుతో షేర్స్ తీసుకుని ప్రతి సంవత్సరం వచ్చిన లాభాన్ని చిత్ర పేరుతో బ్యాంకులో వేస్తూ ఆ డబ్బును 5 పెంచారు రామనాథం గారు. చిత్రంటే ఆయనతో పాటు చిన్నతనం నుంచి పెంచటం వలన పార్వతి కూడా ఎంతో మమకారంగా ఉంటుంది. ప్రతాప్ ఒక్కడే కొడుకు కావడం, కూతుళ్ళు లేకపోవటం వలన చిత్రను వాళ్ళిరువురు కన్న కూతురులాగే అమితమైన గారాబంతో పెంచారు. చిత్ర, ప్రతాప్ చిన్నతనం నుంచి కలిసి పెరిగారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చిత్ర చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు రామనాథం గారి దంపతులు. బంధువులు కూడా వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు అన్నట్లుగా హాస్యాలాడి మురుసుకునేవాళ్ళు. అలా పెరిగి పెద్దయ్యారు చిత్ర, ప్రతాప్. రామనాథం గారు వాళ్ళ పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని కొడుకు అభిప్రాయం అడిగారు. చిత్ర అంటే నాకెంతో ప్రాణం. ఆమెను స్నేహితురాలిగా చూడగలనే తప్ప ప్రేయసిగా, భార్యగా చూడలేను. నా మనసును అర్థం చేసుకోండి నాన్నగారు అన్న కొడుకు మాటలకు విభ్రాంతి చెందారు రామనాథం గారు. ఆలోచించిన మీదట కొడుక్కి ఇష్టం లేకుండా తన పెద్దరికాన్ని నిలుపుకోవాలన్న తాపత్రయంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళ జీవితాలను పాడు చేసే కంటే వాళ్ళ పెళ్ళి వాళ్ళ నిర్ణయానికే వదిలివేయటం మంచిదనుకున్నారు. తన అభిప్రాయాన్ని భార్యతో చెప్పారు. ఆమె కూడా భర్త తీసుకున్న నిర్ణయమే మంచిదని తోచడంతో మౌనం వహించింది. ప్రతాప్ కాలేజీలో చదివేటప్పుడు తరచుగా స్నేహితుడు శ్రీరామ్ ఇంటికి వెళ్ళేవాడు. శ్రీరామ్ చెల్లెలు లత ఇంటర్లో చదువాపేసి ఇంట్లో ఉంటుంది. ప్రతాప్ వాళ్ళ అన్నయ్య ప్రాణ స్నేహితుడు కావటం, తరచుగా తను ఇంటికి రావటం, తమ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోవటంతో లత కూడా ప్రతాప్తో చనువుగా మాట్లాడేది. అలా అయిన పరిచయం స్నేహంగా మారి 1 సంవత్సరం గడిచేసరికి
ఆ స్నేహం కూడా ప్రేమగా మారి ఇరువురిని ప్రేమబంధంతో ముడివేసింది. వాళ్ళ చూపులు, వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకున్న శ్రీరామ్ వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ నాన్నగారితో చెప్పి ఆయన్ని రామనాథం గారింటికి లత పెళ్లి విషయం మాట్లాడడానికి పంపించారు. అన్ని విషయాలలోనూ వాళ్లకు పై అంతస్తులో ఉన్న భానోజీరావు గారితో బియ్యమందటానికి సంతోషంగా అంగీకరించారు రామనాథం గారు. ఇరుపక్షాల వారి అంగీకారంతో అత్యంత వైభవంగా లతా ప్రతాప్కి పెళ్లి జరిగింది. లత పుట్టింట్లో అతి సుకుమారంగా పెరిగింది. శ్రీరామ్, లత ఇద్దరే సంతానం. బాగోజీరావు గారికి ఆఫీసర్గా పనిచేసేవారు భానోజీరావు గారు. వెనక తాత తండ్రులు సంపాదించిన పొలాలు, స్థిరాస్తులున్నాయి. ఆయనకు ఆఫీసర్ కూతురు, పిలిస్తే పలికే పనివాళ్ళు. రోజంతా నవల్స్ చదువుతునో, రేడియో వింటునో, స్నేహితులతో కబుర్లు చెప్తునో గడిపేది లత. రోజు 10 రకాల వంటకాలతో వాళ్ళమ్మగారు కొసరి తినిపించేది. అది తినటమే తప్ప ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు లతకు. అతి సుకుమారంగా పెరిగిన లతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రతాప్. చూసేవాళ్ళు ఈర్ష్యపడేంత ప్రేమగా చూసుకుంటాడు అతను. కొడుకు నేల మీద నడిస్తే కందిపోతుందేమో అనుకునే అత్తగారు, కూతురిలా ప్రేమగా చూసే మామగారు, అనురాగం అందించే భర్త, ముద్దులు మూటగట్టే బాబు, వడ్డించిన విస్తర లాంటిది లత జీవితం. ఉదయం 8 గంటల తర్వాత లత సుప్రభాతం చదివి బలవంతంగా లేపితే గానీ నిద్ర లేవడు. అతను స్నానం చేసి ఫ్యాక్టరీకి వెళ్ళటానికి తయారై డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అతనికి ఇష్టమైన వేడివేడి ఇడ్లీ, వెన్న కాచిన నెయ్యి, కారప్పొడి, గ్రైండర్లో చేసిన కొబ్బరి చట్నీ అతను ముందు పెడుతుంది లత. ఏవో చిలిపి పనులతో లతను విసిగిస్తూ టిఫిన్ పూర్తి చేస్తాడు. మళ్ళీ అతను రాత్రి 9 గంటలు దాటితే గానీ ఇంటికి రాడు. మధ్యాహ్నం భోజనం ఆఫీస్కే పంపుతారు. మళ్ళీ అతను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భర్త సేవలకే అంకితమైనట్టుగా భర్తతోనే గడుపుతుంది లత. కాలేజీకి సెలవులిచ్చారు. చిత్ర రోజంతా ఇంట్లోనే ఉంటుంది. లత చిత్ర అభిమానాన్ని సంపాదించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. చిత్రకు లత ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తుందో చిత్ర లతకు అంత దూరంగా ఉండాలని చూస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సెలయేరులా ఉండే చిత్ర మౌనంగా ఆ ఇంట్లో పరాయిదాన్లా ఉంటుంటే రామనాథం గారికి మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టుగా ఉంది. మేనకోడలి ముఖంలో అంతకుముందు ఆనందం చూడలేకపోతున్నాడు. అందుకని మేనకోడలి ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నారు. అంతకుముందు చిత్ర ప్రతాప్ని ఎంతగా ప్రేమించిందో చెప్పటానికి మాటలు చాలవు. ఆమె శరీరంలో ఒక భాగం ప్రతాప్, ఆమె ఊపిరి ప్రతాప్. తను పుట్టింది, తన హృదయ కుసుమం వికసించింది అతనికి అంకితం చేయటానికి అన్నట్లుగా ఉండేది అతనితో. ప్రతాప్ చిత్ర కంటే 8 సంవత్సరాలు పెద్ద. చిన్నతనంలో చిత్రను ఎత్తుకొని వీధులని తిప్పేవాడు. వయస్సు ఎదుగుతుంది. చిత్ర అరవిచ్చిన గులాబీ పువ్వులా ఉండేది. ఉప్పొంగే యవ్వనం. ఆమె ఇదివరకులా ప్రతాప్తో చనువుగా ఉండలేకపోయేది. చిత్ర కాలేజీలో చేరింది. లంగా ఓణీల నుంచి చీరలు కట్టుకోవడం నేర్చుకుంది. ప్రతాప్ను చూస్తుంటేనే ఆమెలో ఏదో మైకం ప్రవేశించేది. ఏదో తపన, ఏదో అనుభూతి, మరేదో ఆరాటం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేవి. ప్రతాప్ చిత్రలో చెలరేగే భావ సంచలనాన్ని అర్థం చేసుకునేవాడు కాదు. కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక పుస్తకం పట్టుకొని కూర్చునేవాడు. చిత్ర ఎప్పుడూ అతని చుట్టూనే తిరుగుతూ అతని తోడిదే లోకం అన్నట్లుగా ఉండేది. చిత్ర ఎదురుగా కూర్చుని అతనితో కబుర్లు చెప్పాలనుకునేది. ప్రతాప్ తను చదువుకుంటూ చిత్రను కూడా చదవమని కోప్పడేవాడు. అతను ఈజీ చైర్లో కూర్చొని చదువుకుంటూ పడుకుంటే అతని ఎదురుగా అతన్నే చూస్తూ కూర్చునేది చిత్ర. అది కూడా గమనించినంతగా చదువుకుంటూ కూర్చునేవాడు ప్రతాప్. ఆ రోజు చిత్ర పుట్టినరోజు. ఎరుపు రంగు కంచిపట్టు చీర, మ్యాచింగ్ జాకెట్, మెడలో ఎరుపు రాళ్ల నెక్లెస్, అంతా ఎరుపు రంగు అలంకరణలో ఎర్ర గులాబీ పువ్వులా అందంగా అలంకరించుకొని ప్రతాప్ దగ్గరికి వచ్చింది. తను చూస్తున్నది చిత్రనేనా అన్నంత అనుమానంగా ఆమె అణువణువు పరిశీలనగా చూశాడు. చిత్ర ఎర్రని పెదవుల మధ్య బిగించిన నవ్వులో కళ్ళలో నుంచి ఉరుకుతున్న కొంటెతనంతో ఏమిటి బావా అలా చూస్తున్నావు అంది. ఓహో, అమ్మాయి గారు పుట్టింది ఇప్పుడే కాబోలు. నీ పుట్టినరోజుకి ప్రజెంటేషన్గా ఏమివ్వమంటావు అన్నాడు ప్రతాప్. నువ్వు ఏది అడిగినా ఇస్తావా? నన్ను అడగడం నేను కాదనటమా? ఎంత అవమానం! ఏం కావాలో అడుగు. చందమామను తీసుకొచ్చి నీకు అందించమంటావా? నక్షత్రాలను తీసుకొచ్చి నీ జడ పువ్వులుగా అలంకరించమంటావా? అడుగు అన్నాడు ప్రతాప్ హాస్యంగా నవ్వుతూ. అవేవీ వద్దు. మరేం కావాలి? బెనారస్ పట్టుచీర కావాలా? కెంపుల నెక్లెస్ కావాలా? డైమండ్ రింగు కావాలా? అవి కూడా వద్దు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది చిత్ర. మరేం కావాలి చెప్పనా?
చెప్పకుండా విసిగించావంటే చెవులు పట్టుకుని మెలిపెడతాను అంటూ చిత్ర దగ్గరకొచ్చి ఆమె చెవి పట్టుకున్నాడు. అంతకు ముందెప్పుడూ పొందని తీయని అనుభూతి నరనరాన విద్యుత్ కంపనాలు ప్రవహించినట్లుగా తెలియని మైకంతో అతని గుండెల మీద వాలిపోతూ, ఒక్కసారి నన్ను ముద్దు పెట్టుకోవా అంది చిత్ర అరమోడుపు కన్నులతో ప్రతాప్ని చూస్తూ. ఆ మాటను బట్టి చిత్ర మనసు అతన్ని ఎంతగా కోరుకుంటుందో అర్థమవుతోంది. కానీ ప్రతాప్ ఆ కోరికను చిలిపి కోరికగా తీసుకున్నాడు. అందుకే ఆమె కోరినట్టుగా ఆమె శరీరం చుట్టూ చేతులు బిగించి ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని ఎర్రగా ముద్దుగా ఉన్న ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. ఆ మధురమైన సన్నివేశాన్ని చిత్ర అతి పదిలంగా గుండెల్లో దాచుకుంటే ప్రతాప్ ఆ నిమిషంలోనే మర్చిపోయాడు. చిత్ర ప్రతాప్ని మూగగా ఆరాధిస్తోంది. ఎప్పటికప్పుడు తన ప్రేమను మాటల ద్వారా అతని ముందు వ్యక్తం చెయ్యాలనుకునేది. తన మాటల్లోనూ చూపుల్లోనూ ప్రతిఫలిస్తున్న ప్రేమను వ్యక్తం చెయ్యకపోయినా అర్థం చేసుకోలేడా అనుకునేది. అందుకు తగినట్టుగానే ప్రతాప్ తన పట్ల ఎంతో ప్రేమను చూపటం, పెద్దవాళ్లు కూడా తామిద్దరికీ పెళ్లి చేయాలనుకోవటం, వీటన్నింటిని బట్టి ప్రతాప్ నావాడు అని గట్టి నమ్మకంతో ఉంది చిత్ర. విధి జీవితంలో నిప్పులు చెరుగుతుందని, ప్రతాప్ తన నుంచి దూరం అవుతాడని ఏమాత్రం ఊహించినా చిత్ర ఏదో విధంగా అతన్ని దక్కించుకునేదేమో. ఆ రోజు ప్రతాప్కు వాళ్ళ నాన్నకు జరిగిన సంభాషణ విన్నది. చిత్ర నమ్మకాలన్నీ అతను వమ్ము చేశాడు. ప్రతాప్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, అతను దూరమైతే బ్రతకలేనని 1000 గొంతుకులతో అరిచి చెప్పాలనుకుంది. అతని కాళ్ల మీద పడి తనకు అన్యాయం చెయ్యొద్దని, భార్యగా ప్రేమించలేకపోయినా కనీసం అతనింట్లో పని మనిషిగా ఉండటానికైనా తాను సిద్ధమేనని, అతని మాటలు వినకుండా అతన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతకలేనని తన కన్నీటితో అతని పాదాలను తడపాలనుకుంది. కానీ అనుకున్న వాటిలో ఏ ఒక్కటి చెయ్యలేకపోయింది. తనని స్నేహితురాలిగా, ఆత్మీయురాలిగా ప్రేమించగలనే తప్ప ప్రియురాలిగా, భార్యగా ప్రేమించలేనని ప్రతాప్ వాళ్ళ నాన్నగారితో అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత అతన్నేమని ప్రాధేయపడగలదు? ప్రేమనేది మనసులో సహజంగా కలగాలే తప్ప బలవంతంగా పుట్టుకొచ్చేది కాదు. తను ప్రాధేయపడినా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ప్రతాప్ తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మకం లేదు. ఒకవేళ తన కన్నీటికి కరిగిపోయి తనని పెళ్లి చేసుకున్న భార్యగా తన మనసులో తనకు స్థానం లేనప్పుడు ఆ పెళ్లి 2 నిండు జీవితాలను నాశనం చెయ్యగలదే తప్ప 2 మనసులను కలపలేదు. తను కోరుకునేది అతని భార్య స్థానాన్ని కాదు, అతని ప్రేమను. అతని మనసులో శాశ్వతమైన స్థానాన్ని తను పొందలేనని తెలుసుకున్న తర్వాత కావాలని ప్రాకులాడే కంటే మౌనం వహించడం మంచిదనుకుంది. వాళ్ల సంభాషణ విననట్టు చిత్ర మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రతాప్కి కానీ, రామనాథం గారికి కానీ, చివరికి పార్వతికి కూడా తెలియదు. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించలేదమ్మా అని చిత్రతో చెప్పటానికి రామనాథం గారికి ముఖం చెల్లలేదు. ఎందుకంటే చిన్నతనం నుంచి చిత్ర, ప్రతాప్ నీ కాబోయే మొగుడు, ప్రతాప్తో పోట్లాడకూడదు, అతను చెప్పినట్టు వినాలి అంటూ చిత్రకు చిన్నతనం నుంచి ప్రతాప్ నీకు భర్త అన్న భావాన్ని కలిగించాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నిన్ను కోడలిగా చేసుకోలేకపోతున్నాను అని చెప్పగలడు? ఆమె ఆశలకు తను ఊపిరి పోశాడు. ఆమె మనస్సులో కొడుకు రూపాన్ని ప్రతిష్ఠింపచేశాడు. అందుకే ఆ విషయాన్ని చిత్ర ముందు ప్రస్తావించలేకపోయారు రామనాథం గారు. చిత్ర ప్రతాప్ను ఎంతగా ప్రేమిస్తోందో పార్వతికి తెలుసు. నిదానంగా ప్రతాప్ మనసు చిత్రే తెలుసుకుంటుంది. నాకుగా నేను చెప్పి చిత్ర మనసు గాయపరచటం ఎందుకని పార్వతి మౌనం వహించింది. లత ప్రేమలో తడిసిపోతున్న ప్రతాప్ను చిత్రని గురించిన ఆలోచనే లేదు. ఆమె అతన్ని ప్రేమిస్తోందని తెలుసు. ఆ ప్రేమ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరుగుతున్న బావా మరదళ్ళ ప్రేమ అనుకున్నాడు. తనకంటే 8 సంవత్సరాలు చిన్న అయిన చిత్ర ఇప్పుడు 16 సంవత్సరాల పడుచుగా మారినా అతని దృష్టిలో ఇంకా చిన్నపిల్లగానే పరిగణించబడుతుంది. ఇలా ఆ ఇంట్లోని ముగ్గురు 3 రకాలుగా ఆలోచించుకొని ప్రతాప్ పెళ్లి విషయం ఆమెతో సంప్రదించలేదు. వంట మనిషి అనసూయమ్మ రామనాథం గారింట్లో వంట చేయడానికి వచ్చిన సంవత్సరమే చిత్ర తల్లికి దూరమై మేనమామ ఇంటికి చేరింది. కడుపు పంటకు నోచుకోకుండా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని నిజాయితీగా బ్రతకటం కోసం వంట మనిషిగా మారిన అనసూయమ్మ మనసులో తల్లిని పోగొట్టుకున్న చిత్రను చూడగానే మాతృత్వపు మమకారం వెల్లువలా పొంగింది. చిత్రకు స్నానం చేయించటం, అన్నం తినిపించటం, జోలపాట పాడి నిద్రపుచ్చటం అన్ని పనులు అనసూయమ్మే చేసేది. ప్రతాప్ తర్వాత 2-3 సార్లు అబార్షన్ జరగడంతో పార్వతి ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేది. చిత్రను రాత్రిళ్ళు అనసూయమ్మ తన దగ్గరే పడుకోబెట్టుకునేది. అలా చిన్నతనం నుంచి తన భుజాల మీద పెరిగిన చిత్ర మనస్సుని అనసూయమ్మ అర్థం చేసుకున్నంత మాత్రం రామనాథం గారు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ప్రతాప్ కోసం చిత్ర మనస్సు ఎంతగా తల్లడిల్లిపోతోందో అనసూయమ్మకు తెలుసు.
ఆ ఇంట్లో తన విలువ కేవలం వంట మనిషి మాత్రమే. ఇటువంటి విషయాలలో చనువు తీసుకునే అధికారం తనకు లేదు. అందుకే ఆమె నోరు మెదపలేకపోయింది. లతతో ప్రతాప్ పెళ్లికి ముహూర్తం నిర్ణయించబడింది. అప్పుడు ఇంట్లో మనశ్శాంతి కరువై ప్రతాప్కి ఎదురుగా ఉండలేక కాలేజీ వాళ్లతో కలిసి కాశ్మీర్ టూర్ వెళ్ళింది చిత్ర. ఆ రోజే ముహూర్తం. అంత క్రితం రోజే చిత్ర కాశ్మీర్ నుంచి వచ్చింది. బంగళాను అందంగా అలంకరించారు. మామిడి ఆకు తోరణాలతోటి, కొత్తగా వేసిన రంగులతో అలంకరించిన బల్బులతోటి ఆ బంగళా ఇంద్రభవనంలా ఉంది. ఒక్కగానొక్క కొడుకని ప్రతాప్ పెళ్లి తన ఇంటి ముందే జరగాలని పట్టుబట్టారు రామనాథం గారు. అందుకు సరే అన్నారు భానోజీరావు గారు. సన్నాయి మేళం మృదు మధురంగా వినిపిస్తోంది. ముహూర్తం టైం సమీపించింది. ఇంటి నిండా బంధువులు, స్నేహితులు కిటకిటలాడిపోతున్నారు. చిత్ర ఒంటరిగా తన గదిలో కూర్చుంది. ఆ ఉదయం నుంచి ఆ గది తలుపులు మూసి ఉండటంతో ఎవరూ ఆ గది వైపు రాలేదు. వినిపిస్తున్న బ్యాండు మేళం మోత సమ్మెట దెబ్బల్లా ఉంది. ఆ రోజుతో ప్రతాప్ తనకు శాశ్వతంగా దూరం అవుతున్నాడు. ఆ ఊహ కూడా భరించలేనంత బాధగా ఉంది. మనసును ఎవరో బలవంతంగా మెలిపెడుతున్నట్లుగా, పదునైన కత్తితో గుండెను ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లుగా, శరీరంలో నుంచి ఒక భాగాన్ని వేరు చేసినంత బాధగా ఉంది. ప్రేమించిన వ్యక్తి తన కళ్ళ ముందే మరొకరి స్వంతమవుతుంటే చూస్తూ కూర్చోవటానికి మించిన బాధ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఆ బాధ అనుభవించిన వారికే తప్ప చెప్పటానికి మాటలు చాలవు. ఏ కవి వర్ణించలేని బాధ అది. అనసూయమ్మ గుండెల్లో ముఖం దాచుకుని కళ్ళు వాచేలా ఏడ్చింది చిత్ర. అనసూయమ్మ తన బాధను మనసులోనే దాచుకుని చిత్రను ఓదార్చింది. ఈ సమయంలో నువ్వు బాధపడుతున్నట్లు అది పెళ్లివారి కంటబడితే లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి. నీ విషయం నలుగురి నోళ్లల్లో పడితే నువ్వు ప్రతాప్ని ప్రేమించిన విషయం అందరికీ తెలుస్తుంది. ప్రతాప్ ఇప్పుడు నీకెలాగూ దక్కటం లేదు. అతని మూలంగా నలుగురిలో అల్లరవటం ఎందుకు? ఇటువంటి విషయాలు బయటపడితే నీ భవిష్యత్తు దెబ్బతింటుందని ఓదార్చి నచ్చజెప్పి చిత్రను గదిలో నుంచి బయటకు తీసుకొచ్చింది. తన ప్రాణంలో ప్రాణమైన ప్రతాప్ పక్కన పెళ్లిపీటల మీద మరో అమ్మాయి. ఆ దృశ్యాన్ని చూస్తున్న సమయంలో చిత్రగుండెల్లో రేగిన మంటలు ఆమెకు అటువంటి పరిస్థితిని సృష్టించిన ఆ భగవంతునికే తెలియాలి. నీళ్లు నిండిన కళ్ళతో ప్రతాప్ని తనివితీరా చూసింది. పట్టుపంచె కట్టుకుని చెంప మీద కళ్యాణ బొట్టుతో యువరాజులా ఉన్న ప్రతాప్ని చూస్తుంటే బాధతో చిత్రగుండెలు బద్దలైపోతున్నాయి. ఎక్కువసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ నిల్చోలేక ఎవరికీ అనుమానం రాకుండా స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయింది. లతా ప్రతాప్ల పెళ్లి జరిగిపోయింది. లత కాపురానికి వచ్చింది ఆ రోజు. ప్రతాప్ పెళ్లి జరిగిన రోజు నుంచి చిత్రలో ఉత్సాహం, సంతోషం అన్నీ మాయమయ్యాయి. ఆ స్థానంలో ఒక విధమైన నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఉదయం 8 గంటలకు తన గదిలో నుంచి బయటకు వస్తుంది. తన కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికి అనసూయమ్మ టిఫిన్ ప్లేట్ అందిస్తుంది. టిఫిన్ తిని కాఫీ తాగి ట్యూషన్కి వెళ్ళి అట్నుంచటే కాలేజీకి వెళ్ళిపోతుంది. డ్రైవర్ రోజు క్యారేజీ తీసుకెళ్ళి కాలేజీ దగ్గర చిత్రకిచ్చి వస్తాడు. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి స్నానం చేసి వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతుంది. రాత్రి 9 గంటలకు వచ్చి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. చిత్ర గదిలోకే భోజనం తీసుకెళ్ళి పెడుతుంది అనసూయమ్మ. కావాలని ఇంట్లో గడిపే సమయాన్ని తగ్గించుకుంటుందని రామనాథం గారి దంపతులకు తెలుసు. చిత్ర బాధను చూస్తూ వాళ్ళు మాత్రం చేయగలిగిందేముంది? చిత్రతో ఏదైనా విషయం మాట్లాడాలన్నా వాళ్లకు ముఖం చెల్లటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అందాల భార్య లత, ఆమె అనురాగ లహరిలో తేలిపోతున్న ప్రతాప్కి చిత్రలో వచ్చిన మార్పు పట్టించుకునే తీరిక లేదు. ఇకపోతే లత, ఆమెది కలుపుగోలు మనస్తత్వం. ఎటువంటి వాళ్లతోనైనా సర్దుకుపోతుంది. అంతకుముందు చిత్ర ఎంత చలాకీగా కలుపుగోలుతనంగా ఉండేదో లతకు తెలియదు. ఆమె తన భర్తను ప్రేమించిందని, ఇప్పుడు ప్రేమిస్తుందనే విషయం అసలు తెలియదు. రామనాథం గారి దంపతులు ఆ విషయమై నోరు మెదపరు. అనసూయమ్మ చాలా గుట్టు మనిషి. రామయ్య తోట పనులు, బజారు పనులు తప్ప మరో విషయం అతనికి పట్టదు. భోజనానికి తప్ప అతను బంగళలోకే వెళ్ళడు. ఇంటి ముందు దాదాపు ఎకరం ఖాళీ స్థలం ఉంది. 1 గజం నేల కూడా ఖాళీగా లేకుండా రంగురంగుల పూల చెట్లతో నిండి ఉంటుంది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఆ తోటలోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. అసలు ప్రతాప్ని చిత్ర ప్రేమించిందన్న విషయం కూడా అతనికి తెలియదు. అందువలన చిత్ర ప్రతాప్ని ప్రేమించిందన్న విషయం బంగళాలో ఎవరి నోటి నుంచి లతకు తెలిసేందుకు ఆస్కారం లేదు. చిత్ర ఇంట్లో ఉండేదే పగలు చాలా తక్కువ సమయం. ఆ సమయంలో కూడా ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చుంటుంది. చిత్రకు కావాల్సినవన్నీ అనసూయమ్మే అమర్చి పెడుతుంది. లత, చిత్ర మాట్లాడుకోవటం అరుదు. లత కావాలని చిత్ర గదిలోకి వెళ్ళి నవ్వుతూ మాట్లాడిస్తే చిరునవ్వుతో అడిగిన దానికి సమాధానం చెప్తుందే తప్ప మళ్ళీ నోరు మెదపదు. చిత్ర తీరు అంతేనేమో అని సరిపెట్టుకుంటుంది లత.
లత కాపురానికొచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. ఒక బాబుకు తల్లైంది. చిత్ర BA పూర్తి చేసి MA చదువుతోంది. లతకు ఆశ్చర్యం కలిగించే విషయం చిత్రలో ఒకే ఒక్కటి. అందరితో ఎంత ముభావంగా ఉంటుందో. సంవత్సరం వయసున్న బాబుతో అంత చనువుగా చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది. కాస్త ఖాళీ దొరికితే చాలు బాబును తన గదిలోకి తీసుకెళ్లి బాబుతో ఆడుకుంటుంది. చిత్రకు వయస్సు ఎదిగినంతగా మనసు ఎదగలేదు. ఆమెలో ఇంకా పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోలేదు. చిన్నపిల్లలంటే చిత్రకు చాలా ఇష్టం కాబోలు. చిన్నపిల్లలతో కలిసిపోయినట్లుగా పెద్దవాళ్లతో కలవలేదు అనుకుంటుంది. వాళ్ళ ఆటలను చూస్తూ లత తనలో తాను గుమ్మం దగ్గర అలికిడయ్యేసరికి చదువుతున్న పుస్తకం మూసి టీపాయ్ మీద పడేసి గుమ్మం వైపు చూశాడు ప్రతాప్. చేతుల మధ్య పాల గ్లాస్తో శృంగార నాయకిమణుల విలాసాలని కలబోసిన విధంగా వయ్యారంగా తలుపు మూసి లోపలికొస్తోంది లత. సోఫాలో నుంచి లేచి మృదువుగా పాల గ్లాస్ అందుకుని టీపాయ్ మీద పెట్టి ఆమెను పొదివి పట్టుకొని మంచం దగ్గరికి నడిపించుకొచ్చాడు ప్రతాప్. భర్త గుండెల మీద తలాంచుకుని పడుకుంది లత. లత, ఈరోజు నా ఫ్రెండ్ ఏమని అడిగాడో తెలుసా? ఏమన్నాడు? భర్త కుడి భుజం మీద తల పెట్టుకొని తన చేత్తో అతని మీసాన్ని సవరిస్తూ అడిగింది లత. ఒక్క బాబుతోనే సరిపెట్టుకున్నావరేమిటి? ఫ్యామిలీ ప్లానింగ్ అవలంబిస్తున్నారా అన్నాడు. అవును, మనం ఫ్యామిలీ ప్లానింగ్ అవలంబిస్తున్నామా అడిగాడు చిలిపిగా ప్రతాప్. ఆ చిలిపి ప్రశ్నకు సిగ్గుల మొగ్గల అతని ఎదలో ముఖం దాచుకుంది లత. ఆమె ముంగుర్లను సవరిస్తూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు ప్రతాప్. నీలాంటి అందమైన అమ్మాయి కావాలి నాకు. ఎప్పుడిస్తావు? బిడ్డకు ఎడముండడం మంచిదని రోజు కుటుంబ నియంత్రణ వాళ్ల ప్రకటన రేడియోలో వినటం లేదా అంది నూను సిగ్గుతో. ఇద్దరూ లేక ముగ్గురిని కనటానికి పర్మిషన్ ఉందిగా. మనకు బాబు ఒక్కడేగా. పాప కూడా పుడితే ఏకంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవచ్చన్నాడు ప్రతాప్ లతను గాఢంగా గుండెలు కదుముకుంటూ. ఏదో మాట్లాడటానికి మోము పైకెత్తింది లత. ప్రతాప్ ముందుకు వంగి ఆమె పెదవులని ముద్దాడాడు. ఆ చుంబనం అయింది. కౌగిలింత మరింత బిగువైంది. భర్త బిగి కౌగిలింతల్లో లతకు ప్రతి రాత్రి పున్నమి రాత్రిలా తొలిరేయిలాగే గడిచిపోతుంది. భర్త గాఢ పరిశ్వంగంలో హాయిగా నిద్రపోతుంది. కౌగిలి సడలింది. ప్రతాప్ ప్రేమగా భార్య వైపు చూశాడు. అలసిపోయిన లత మధుర స్మృతులతో తేలిపోతూ మత్తుగా కళ్ళు మూసుకుంది. లత, ఏమిటన్నట్టుగా మత్తు కళ్లతో భర్త వైపు చూసింది లత. అలసిపోయావా? మీకు మరీ చిలిపితనం ఎక్కువవుతోంది. నీ మహత్యమే. ఈ మాట అడగటానికేనా నన్ను నిద్రలేపారు? నువ్వప్పుడే నిద్రపోతే ఎలా? మరేం చేయమంటారు అంది నవ్వుతూ. నాకు నిద్ర రావటం లేదు. నన్నేం చేయమంటారు? భర్తను నిద్రపుచ్చి భార్య నిద్రపోవడం హిందూ సాంప్రదాయం. మీ వేషాలు నాకు తెలుసు, నిద్రపోండి అంది లత గారాబంగా. భార్య భర్తని అనురాగంలో తల్లిలా, ఆలోచనలో మంత్రిలా, ప్రేమలో ప్రేయసిలా, పడకగదిలో వేశ్యలా ప్రవర్తించాలి. పడకగదిలో వేశ్యలా ప్రవర్తించమని ఎవరూ చెప్పలేదు అంది లత నవ్వుతూ. నేను చెబుతున్నానుగా. మీకు అలసట ఎందుకో కలగదో నాకు అర్థం కాదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్రూమ్లోకి వచ్చే వరకు ఏదో ఒక పని చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు. మళ్ళీ అర్ధరాత్రి దాటే వరకు నన్ను నిద్రపోనివ్వరు. నాలాంటి భర్త దొరికినందుకు మరో ఆడదైతే ఎంత సంతోషించేదో తెలుసా? నీకు అనుభవించటం తెలియదు. ఎప్పుడు కుంభకర్ణుని చెల్లెల్లా నిద్ర కోసం ఆరాటపడతావు. పగలంతా ఖాళీగా ఉంటావుగా, నిద్రపోకూడదు. నేను మంచి మూడ్లో ఉన్నప్పుడు నిద్ర వస్తుందంటావు అన్నాడు ప్రతాప్ తెచ్చిపెట్టుకున్న కోపంతో. భర్త కోపానికి నవ్వాగలేదు లతకు. మీరు రాత్రంతా మూడ్లోనే ఉంటారు అంది సిగ్గుబరువుతో. భర్త ఎదలో ముఖం దాచుకుంటూ ఆ స్పర్శకు అతను తెచ్చిపెట్టుకున్న కోపం ఎగిరిపోయింది. లతను గుండెల మీదికి లాక్కున్నాడు. మీకెంతసేపు అదే ధ్యాసే. నా గొడవలో పడి మీరు బాబును కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. పిచ్చిదానా, నా ప్రాణం నువ్వైతే నాలో ఒక భాగం బాబు. బాబును నేను నిర్లక్ష్యం చేయటమేమిటి? అమ్మా నాన్నగారు వాడిని నేల మీద నడవనివ్వరు. వాడు నేను నిద్రలేచేటప్పటికే నిద్రపోతుంటాడు. మళ్ళీ నేను వచ్చేసరికి అదే స్థితిలో ఉంటాడు. నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకని వాడిని ఎత్తుకోను. అదీగాక ఇంటికొచ్చిన దగ్గర నుంచి రాత్రంతా నీ సేవలోనే గడిచిపోతుంది నాకు. తీరికేది అన్నాడు చిలిపిగా. భర్త అనురాగానికి పరవశించిపోతూ అతని కోసమే వికసించిన పువ్వులా అతని చేతుల మధ్య నలిగిపోయింది లత. ఆ రోజు ఆదివారం. ప్రతాప్ ఇంట్లోనే ఉన్నాడు. ఆదివారం వస్తే చాలు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు బెడ్రూమ్లో నుంచి బయటికి రాడు ప్రతాప్. లత కూడా అంతే. పగలుకు రాత్రికి తేడా తెలియకుండా గడిచిపోతుంది వాళ్లకు ఆదివారం. ఆదివారం రోజు సామాన్యంగా ఇంట్లో ఉండదు చిత్ర. ఏ స్నేహితురాలింటికైనా వెళ్ళటమో లేదా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకో షికారుకో వెళ్తుంది. ఆ రోజు ఇంట్లో ఉండాలంటే చిత్రకు భయం.
ఎందుకంటే సెలవు రోజు ఒక్కరోజే పగటిపూట ఇంట్లో భోంచేస్తాడు ప్రతాప్. ఇద్దరూ కలిసి ఒకే కంచంలో భోంచేస్తున్న దృశ్యమో, లేకపోతే చిలిపిగా లతను చేతుల్లోకి తీసుకుంటూ ప్రతాప్, ఇలాంటి సన్నివేశాలు కంటబడతాయి. గుండెల్లో రగులుతున్న మంటని మరింత ఎగదోసినట్లుగా అనిపిస్తుంది చిత్రకు. ఆ నరకయాతన మృత్యువు కన్నా ఎక్కువ బాధ పెడుతుంది. అందుకే అటువంటి దృశ్యాలు కంటబడకుండా ఉండాలని ఆ రోజు పగలంతా బయటనే గడిపేస్తుంది చిత్ర. మనసంతా చిరాగ్గా ఉంది. అందుకు కారణం ఏ దృశ్యమైతే చూడకూడదనుకుంటుందో అటువంటి దృశ్యమే అప్పుడప్పుడు చిత్ర కంటపడుతుంది. దాంతో ఆ రోజంతా మనసుకు శాంతి, కంటికి నిద్ర ఉండదు. అటాచ్డ్ బాత్రూమ్ ప్రతాప్ వాళ్ళ బెడ్రూమ్కి అనుకుంటుంది. ఇంకో బాత్రూమ్ వైపు వెళ్ళాలంటే డైనింగ్ హాల్ వైపు నుంచి వెళ్ళాలి. ప్రతాప్ డైనింగ్ రూమ్లో ఉన్నంతసేపు అనసూయమ్మ కూడా వంటగది వైపు రాదు. చిత్ర స్నానం చేసి బట్టలు మార్చుకొని లోపలికి రాబోయి కరెంట్ షాక్ తినదానిలా పాదాలు నేలకు అంటుకుపోయినట్లుగా అలాగే నిలబడిపోయింది. లత ఇడ్లీ తుంచి చట్నీతో కలిపి ప్రతాప్ నోటికి అందిస్తోంది. ప్రతాప్ లత నడుం చుట్టూ చేతులు వేసి ఎంగిల్ నోట్తోనే లతను ముద్దు పెట్టుకుంటున్నాడు. మనస్సును మెలిపెడుతున్న బాధతో తన ఉనికిని వాళ్లకు తెలియనివ్వకుండా చప్పుడు కాకుండా వెనక్కి వంటగది వైపు వచ్చింది. చిత్ర అనుభవిస్తున్న వేదన చూస్తుంటే అనసూయమ్మకు అంతులేని కోపం వచ్చింది. ఒక్క ఉదుటిన ప్రతాప్ దగ్గరికి వెళ్ళి 4 మాటలు అడగాలనుకుంటుంది. కానీ ఆ ఇంట్లో అతని ముందు తన అంతస్తు ఏమిటో గుర్తుకు తెచ్చుకొని సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటుంది. తను కనిపిస్తున్నంతసేపు అనసూయమ్మ కళ్ళు తుడుచుకుంటూనే ఉంటుందని పక్కదారి గుండా వరండాలోకి వచ్చి తన గదిలోకి వెళ్ళింది చిత్ర. టిఫిన్ కూడా తినాలనిపించలేదు. జడల్లుకొని బొట్టు పెట్టుకుని స్నేహితురాలింటికి వెళ్ళింది. ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని చిత్ర గదిలోకి వచ్చింది అనసూయమ్మ. గదిలో చిత్ర లేదు. బిడ్డను టిఫిన్ కూడా తిననివ్వలేదు. ఈరోజు భోజనం కూడా చేస్తుందో లేదో తెలియదు. భగవంతుడు నా చిట్టి తల్లికి ఎంత బాధ పెట్టాడెందుకో అనుకుంది తనలో తాను బాధగా. అంతకు మించి ఆమె చెయ్యగలిగింది ఏముంది? టైం 2 గంటలు దాటింది. ప్రతాప్ లతలు బెడ్రూమ్ దాటి బయటికి రారు. అందుకే అనసూయమ్మ వరండా వైపు వచ్చింది. పార్వతి గారు అక్కడ కూర్చొని బాబును ఆడిస్తోంది. రామనాథం గారు ఆయన గదిలో నిద్రపోతున్నారు. 4 గంటలు దాటింది. ఆయన గదిలో నుంచి బయటికి రారు. 20 సంవత్సరాలు కావస్తోంది. అనసూయమ్మ ఆ ఇంట్లోకి పనిమనిషిగా వచ్చి వంట చేయడం, ఇల్లు సర్దడం, ప్రతాప్కి కావలసినవన్నీ అందించి అతన్ని స్కూలుకు పంపటం, అన్ని పనులు అనసూయమ్మే చేసింది. పార్వతి అనసూయమ్మని ఏనాడు వంట మనిషిలా చూసేది కాదు. స్వంత తోబుట్టులాగే చూసేది. రోజువారీ కట్టుకోవటానికి కూడా సన్నని జరీ గీతలుండే వెంకటగిరి చీరలు, 150 రూపాయలు ఖరీదు చేసే చీరలు కొంటుంది పార్వతి అనసూయమ్మకు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంత జీతమని తీసుకోలేదు అనసూయమ్మ. మెడలోకి 2 పేటల గొలుసు, 4 జతల బంగారు గాజులు చేయించింది అనసూయమ్మకు పార్వతే. తన భర్తను చూసి, కొడుకును చూసి, తనకున్న లక్షల రూపాయల ఆస్తిని చూసి పార్వతమ్మ ఎప్పుడూ గర్వించకపోయినా అనసూయమ్మ లాంటి సుఖపెట్టే పని మనిషి దొరికినందుకు రోజుకొకసారైనా అనసూయమ్మను కూడా పార్వతి యజమానురాలిలా కాకుండా స్వంత చెల్లెల్లా అభిమానంగా చూస్తుంది. రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. భోంచేయగానే 1 గంటన్న విశ్రాంతిగా పడుకోమని ఎంత చెప్పినా వినవు. నీ ఆరోగ్యం పాడైతే నీతో పాటు ఈ ఇంట్లో ఉన్న 5 బాధపడాలి అంది ప్రేమతో నిండిన మందలింపుతో పార్వతి అని పిలిచింది అనసూయమ్మ. పిలిచిన తర్వాత తన మనసులోని విషయం ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాక తటపటాయించింది. అనసూయమ్మ తనతో ఏదో చెప్పాలనొచ్చి చెప్పలేక సందేహిస్తుందని గ్రహించింది పార్వతి. ఏమిటనసూయమ్మ అంది. నీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను పార్వతి. నా దగ్గర సంశయం ఎందుకు? నువ్వు ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయావు. నిన్ను మేమంతా అలాగే చూస్తున్నాం. నీ మనసులోని విషయం నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు. చిత్రను చిన్నతనం నుంచి నేనెంత ప్రేమగా పెంచానో తెలుసా? అవును, నువ్వు లేకపోతే చిన్నతనంలో వచ్చిన లివర్ జబ్బుకు చిత్ర మనకు దక్కేది కాదు. అనారోగ్యంతో నేను మంచంలో ఉంటే చిత్రను కంటికి రెప్పలా కాపాడావు. నీ రుణం నేను చిత్ర కూడా తీర్చుకోలేం అంది పార్వతి కృతజ్ఞత నిండిన గొంతుకతో. చిత్ర బాధపడితే నా మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టుగా ఉంటుంది. పార్వతి బాధగా ముఖం తిప్పుకుంది. అనసూయమ్మ మాటలకు అర్థం తెలుసు. చిత్ర వేదనకు తను కొంతవరకు బాధ్యురాలు. ప్రతాప్ చిత్రం చేసుకోను అన్నప్పుడు కొడుకును బెదిరించో ప్రాధేయపడో చిత్ర మెడలో 3 ముళ్ళు వేయించాల్సింది. ఒక్కగానొక్క కొడుకు, వాడిని బాధ పెట్టడం ఎందుకని స్వార్థంతో ఆలోచించి చిత్ర జీవితాన్ని నాశనం చేశాను. చిన్నతనం నుంచి చిత్రకు ఆశలు కల్పించి ఆ ఆశల్ని మేమే అడియాసలు చేశాం అన్న బాధతో పార్వతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. చిత్ర వయసొచ్చిన పిల్ల. ఆమె ప్రతాప్ను ఎంతగా ప్రేమించిందో మనకు తెలుసు. ప్రతాప్ పెళ్లి కంటే చిత్ర పెళ్లి ముందు చేసి లత కాపురానికి రాకముందే చిత్రను అత్తగారింటికి పంపితే సరిపోయేది. అప్పుడేమో చిత్రకు డిగ్రీ రావాలి, అప్పుడే పెళ్లికేం తొందరని ప్రతాప్కి పెళ్లి చేశారు.
ప్రతాప్ కూడా నా కన్నబిడ్డ లాంటి వాడే. చిత్రతో పాటు అతన్ని చిన్నతనం నుంచి నా చేతుల మీదుగా పెంచాను. అతను సుఖంగా ఉండాలనే నేను కోరుకుంటాను. అతని సుఖం చిత్రకు బాధ కలిగించేదిగా ఉండకూడదని నా బాధ. లతా ప్రతాప్ భార్యాభర్తలు. వాళ్ళు బెడ్రూమ్లో ఎలా ప్రవర్తించినా చిత్ర కనపడదు కాబట్టి బాధ లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా బెడ్రూమ్లో ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడు భార్యతో. వయసులో ఉన్న పిల్ల, అదీ కాక చిత్ర ప్రతాప్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంది. చిత్ర ఎదురుగా అతను భార్యతో అలా ప్రవర్తిస్తే చిత్ర మనసు ఎంత బాధపడుతుంది. రోజు ఇటువంటి సన్నివేశాలు ఆమె కంటబడుతూ ఆమె గాయాన్ని కెలుకుతుంటే చిత్ర ఎంత బాధపడుతుంది. ఆ బాధతో ఆమె మామూలు మనిషి అవుతుందా? ఉదయం అటువంటి దృశ్యం చూసి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళింది. ఇంతవరకు భోజనానికి కూడా రాలేదు. ఏ స్నేహితురాలింట్లోనో ఎప్పుడు చీకటి పడుతుందా అని నిమిషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చుంటుంది. ఆదివారం వస్తే చాలు పిచ్చి దానిలా ఇంటి పట్టున ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇలా ఎంతకాలం? చదువుకున్నవాడు ప్రతాప్కి ఇటువంటి విషయాలు అర్థం కావా? ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి అనసూయమ్మ విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. పార్వతి కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. చిత్రపడే బాధ అర్థం చేసుకోమంటున్నాను. రోజు చిత్రను ఇలాంటి బాధకు గురిచేసే కంటే ఆమెకు పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి అత్తగారింటికి పంపించినా సరిపోతుంది. ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలియదనసూయమ్మ. చిత్రను చూస్తుంటే నా గుండెలు బద్దలవుతున్నాయి. ఏం చెయ్యను? ప్రతాప్ కాదన్న తర్వాత చిత్ర బలవంతంగా అతనికి కట్టబెట్టడానికి మనసొప్పలేదు. అందువల్ల ప్రయోజనమేముంది? ఇద్దరి జీవితాలు నాశనం చేయటం తప్ప. అందుకే అప్పుడు బలవంతం చేయలేక మౌనం వహించాను. ఇప్పుడు చిత్రను చూస్తుంటే అర్థమవుతోంది నేనెంత పొరపాటు చేశానో. ప్రతాప్ ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. చిత్ర విషయం అతనికి మాత్రం తెలియదు. మనం పెద్దవాళ్ళం, మనం మాత్రం ఏమని చెప్పగలం? కోడలు ఏమనుకుంటుంది? వాళ్ళు సరదాగా ఉంటుంటే చూసి ఓర్చుకోలేక ఇలా అంటున్నాం కాబోలు అనుకుంటుంది. ఆమె ఎంత బాధపడుతోందో ఆమె మాటల్ని బట్టే అర్థమవుతోంది. ఇన్ని రోజుల నుంచి పార్వతి చిత్రం గురించి ఆలోచించటం లేదని బాధపడేది అనసూయమ్మ. ఇప్పుడు తనకంటే ఎక్కువ బాధపడుతోందని అర్థమైన తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయింది. తనేం మాట్లాడినా ఆమెను మరింత బాధ పెట్టినట్టు అవుతుందని ఏదో పనున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనసూయమ్మ. పార్వతి చిత్ర భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తూ అలాగే కూర్చుంది. లత పుట్టిల్లు కూడా అదే ఊళ్ళో కావడంతో వారానికి ఒకసారి పుట్టింటికి వెళ్ళాలనిపిస్తే భర్తను తీసుకుని ఉదయం వెళ్ళి సాయంత్రానికల్లా వచ్చేస్తుంది లత. ఒక్క రాత్రి వాళ్ళమ్మ నాన్నగారి బలవంతం మీద అక్కడ ఉండాలనుకున్న ఫ్యాక్టరీ నుంచి సరాసరి మామగారింటికి వెళ్ళి లతను తీసుకుని ఇంటికి వస్తాడు ప్రతాప్. అందుకని సామాన్యంగా రాత్రిళ్ళు అక్కడ ఉండదు. సాయంత్రం 4 గంటలవుతోంది. ప్రతాప్ లత వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. ఆరుబయట లాన్లో కూర్చున్నారు రామనాథం గారు. తలనొప్పిగా ఉంది. ఆ రోజు చిత్ర కాలేజ్ నుంచి 1 గంట ముందుగా ఇంటికి వచ్చింది. బడలెక్క తగ్గుతుందని స్నానం చేసింది. అనసూయమ్మ చిత్ర గదిలోకే టీ తెచ్చిచ్చింది. టీ తాగి వారపత్రిక తిరిగేస్తూ పడుకుంది చిత్ర. రామయ్య చిత్ర గది గుమ్మం దగ్గరికి వచ్చి, చిన్నమ్మ అయ్యగారు లాన్లో కూర్చున్నారు, నిన్ను పిలుస్తున్నారమ్మా అని చెప్పి వెళ్ళాడు. చదువుతున్న పుస్తకం మూసి లాన్లోకి వచ్చి రామనాథం గారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది చిత్ర. కాలేజీ నుంచి అప్పుడే వచ్చావేమ్మా? తలనొప్పిగా ఉంది మామయ్య. ఇంట్లో అనాసిన్ టాబ్లెట్లున్నాయిగా, వేసుకుని టీ తాగమ్మా, తగ్గిపోతుంది. వేసుకున్నాను, కొంచెం తగ్గింది. చిత్ర, ఏమిటి మామయ్య అంది నిర్లిప్తతతో కూడిన నవ్వుతో. ఈ ముహూర్తాల్లో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా. పక్కలో బాంబు పేలినట్టుగా ఉలిక్కి పడింది చిత్ర ఆ మాటకు. నీ అభిప్రాయం చెప్పమ్మా. అబ్బాయి ఎంకామ్ చదివి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 1000 రూపాయలు జీతం. ఉద్యోగం పురుష లక్షణమని ఉద్యోగం చేస్తున్నాడు తప్ప బ్రతుకు తెరువు కోసం కాదు. అతను ఉద్యోగం చేసేది ఈ ఊళ్ళోనే. స్వంత ఊరు నెల్లూరు. అక్కడ వాళ్లకు ఒక సినిమా హాలు, 25 ఎకరాల పొలం ఉంది. తల్లిదండ్రులకు అతనొక్కడే సంతానం. అన్ని విధాలా నీకు ఈడు జోడుగా ఉంటాడు. అతన్ని గురించి మొన్న క్లబ్లో నా స్నేహితుడు చెప్పాడు. ఆ అబ్బాయిని కూడా నిన్న చూశాను నేను. అతన్ని గురించి అందరూ చాలా బుద్ధిమంతుడని చెప్పారు. నీ అభిప్రాయం తెలుసుకుని నువ్వు ఆ అబ్బాయిని చూసిన తర్వాత నీకు అతను నచ్చితే నెల్లూరు వెళ్ళి వాళ్లతో మాట్లాడొద్దామనుకుంటున్నాను అన్నారు సూటిగా చిత్ర కళ్ళల్లోకి చూస్తూ. ఈ మాటలు చెప్పలేక పూల చెట్ల వైపు చూస్తూ అన్నారు రామనాథం గారు. ఏం మామయ్య, నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? అంత మాటనకమ్మా. నన్ను ఎంత త్వరగా ఇక్కడి నుంచి పంపిద్దామా అనుకుంటున్నారా? తుపాకీ గుండు దెబ్బతిన్న పక్షిలా రామనాథం గారి హృదయం బాధతో విలవిల్లాడిపోయింది. ఎందుకమ్మా మాటలతో నన్ను చిత్రవద చేస్తావు? మా ఇంటి మహాలక్ష్మివమ్మ నువ్వు. నిన్ను పంపించాలనుకుంటానా? నిన్ను కోడలిగా చేసుకునే అదృష్టం నాకు లేనందుకు కుమిలిపోతున్నాను.
బాధతో రామనాథం గారి గొంతు బొంగురుపోయింది. చిత్ర కళ్ళెత్తి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసింది. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అలా అనకమ్మా, ఆడపిల్ల వయసు మల్లెపువ్వు లాంటిది. రాత్రిపూటే మల్లెపువ్వు అందం తెల్లవారితే సువాసన కోల్పోతుంది. ఆడపిల్లలకు కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. నా మాట వినమ్మా. చెప్పానుగా మామయ్య, నాకు ఇష్టం లేదని అంది చిత్ర విసుగ్గా. మా కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. ఒకరి కోసం త్యాగం చేసే స్థితిలో నేను లేను. చిత్ర మాటలు వాడి బాణాల్లా తాకుతున్నాయి రామనాథం గారి గుండెలకు. ఆలస్యమైతే అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం చెయ్యి దాటిపోతుంది. ఆ అబ్బాయికి ముహూర్తాల్లో పెళ్లి చేయాలనుకుంటున్నారంట వాళ్ళు. మనం ఏ సంగతి చెబితే గాని వాళ్ళు వేరే సంబంధం చూసుకోరు. వాళ్ళని మరో సంబంధం చూసుకోమనండి. చిత్ర, బాగా ఆలోచించమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడైతే వెనక ఆస్తిపాస్తులుండవు. అన్నీ ఉంటే అబ్బాయి బుద్ధి సరిగ్గా ఉండదు. ఇది అన్ని విధాలా నచ్చిన సంబంధం. మామయ్య, పసివాళ్ల మనస్సులు తెల్ల కాగితాల్లా కల్మషం లేనివి. పిల్లలు పుట్టగానే వాళ్ల మధ్య వరుసలు కలిపి ఒక ఆడపిల్లను ఒక మగపిల్లవాడిని కలిపి భార్యాభర్తల వరుసలతో వాళ్లను పిలుస్తూ పెద్దవాళ్ళు ముచ్చట పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు కలిపే వరుసలు పిల్లల మనసుల మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పరుస్తాయో, వాళ్ళు కలిపే రూపాలు ఆ మనసుల మీద ఎలా ముద్రపడిపోతాయో వాళ్ళు ఆలోచించరు. అంత దూరం ఆలోచిస్తే వాళ్ళు అలా వరుసలు కలిపి మాట్లాడరేమో. నాకు 5 ఏళ్ల వయసున్నప్పుడు బావను చూపించి, బావని కాబోయే భర్తమ్మ, బావకు ఎదురు చెప్పకూడదు, బావ ఏం చెప్పినా వినాలి అని చెప్పేవారు. నేను అలాగే చెయ్యాలేమో అనుకునేదాన్ని. వయసు వచ్చిన తర్వాత నేను సిగ్గుతో బావకు దూరంగా జరిగితే కాబోయే మొగుడు పెళ్ళాలు బావ దగ్గర సిగ్గుపడతావేమ్మా అనేవారు. అలా బావరూపాన్ని చిన్నతనంలోనే భర్తగా నా గుండెల్లో ప్రతిష్ఠింపచేశారు. మీరు ప్రతిష్ఠించిన ఆ రూపం నా మనసులో చెరిపివేయలేనంతగా ముద్రపడిపోయింది. ఆ రూపం చెరపటం నాకు సాధ్యం కాదు. ఇక ఒక దేవుని పేరుతో ఒక దేవాలయాన్ని కట్టించి ఆ ఆలయంలో ఆ దేవుడికి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. ఆలయం శిథిలమైన ఆ ఆలయం ఆ దేవుడి పేరుతోనే పిలువబడుతుంది. ఆ దేవుని రూపం శిథిలమైన ఆలయంలో అలాగే ఉండిపోతుంది. మామయ్య, చిన్నతనంలోనే నా మనస్సంతా ఆక్రమించుకున్న భావరూపాన్ని చెరిపేయలేను. బావకు అంకితమైన ప్రేమ పూజారిని నేను. ఈ దేవుణ్ణి ఆరాధించటం తప్ప మరో రూపాన్ని ప్రేమించలేను. సరదా కొద్దో విధి నా జీవితంలో ఇలా ఆటలాడుతుందని తెలియకనో బావను భర్తగా నా మనసులో నిలిపారు మీరు. ఇప్పుడు తెలిసే నా బ్రతుకుతో ఆడుకోవద్దు. బావను మర్చిపోలేను. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని నన్ను చేసుకున్న పాపానికి అతని జీవితంతో ఆడుకోలేను. మీరు నా జీవితాన్ని పాడు చేస్తే నేను మరొకరి జీవితాన్ని పాడు చేయలేను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నా ముందు పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దు. కట్టలు తెంచుకుంది దుఃఖం. 2 చేతుల్లో ముఖం దాచుకుంది చిత్ర. అల్లరిగా అమాయకంగా ఉండే చిత్ర ఇంత లోతుగా ఆలోచిస్తుందని, ఆమె భావాలు ఇంతగా ఎదిగాయని ఊహించిన రామనాథం గారు చిత్ర మాటలకు కొయ్యబారిపోయారు. చిన్నతనంలో సరదా కొద్దీ తను కలిపిన వరుసల ప్రకారం చిత్ర జీవితాన్ని కాటేస్తుందని ఆలోచించలేకపోయిన ఆయన మనస్సును ఆయనే అసహించుకున్నారు. చిత్ర ముందు నోరు మెదపటానికి ఆయనకు ధైర్యం చాలలేదు. వికలమైన మనస్సుతో అలాగే కూర్చుండిపోయారు రామనాథం గారు. మామయ్య, నేను బావను ఎంతగా ప్రేమించానో మీకు తెలుసు. అందిన ప్రేమ ఆనందాన్నే ఇస్తుంది. అందని ప్రేమ కూడా ఆనందాన్నే ఇస్తుంది. బావను మర్చిపోలేక మరో వ్యక్తిని పెళ్లి చేసుకోలేక అనుభవించే నరక యాతన కంటే బావ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నేనిలా అవివాహితగా ఉండిపోవటమే మంచిది. ఇంకెప్పుడు నాకు తెలియకుండా నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దంటూ ఆయనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచి లోపలికి వచ్చింది చిత్ర. చిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయిన రామనాథం గారి మనసులో చిత్రమాటలే మారుమోగుతున్నాయి. జీవితంలో ఏ అనుభూతికి నోచుకోకుండా మోడువారిన జీవితం అనుభవించటానికి తనే కారణం అన్న బాధ ఆయన మనసుని దహించి వేస్తోంది. ఆయన కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు రాలాయి. ఉదయం 8 గంటలైంది. ప్రతాప్ ఇంకా బెడ్రూమ్లో నుంచి బయటికి రాలేదు. టిఫిన్ చల్లారిపోతుందని భర్తను నిద్రలేపటానికి బెడ్రూమ్లోకి వచ్చింది లత. పసిపాపలా మంచం మీద పడుకొని నిద్రపోతున్న భర్తను చూస్తుంటే నవ్వొచ్చింది లతకు. మంచం దగ్గరకొచ్చి వంగి నుదుటిని కప్పేస్తున్న క్రాప్ను సరిదిద్దుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకోబోయిన లతను ఆమె ఊహించని విధంగా గుండెల మీదకి లాక్కున్నాడు ప్రతాప్. స్నానం చేసి నీలం రంగు వెంకటగిరి జరీ చీరలో అందంగా ముస్తాబైన భార్యను చూస్తుంటే ప్రతాప్ మనసులో చిలిపి కోరికలు తలెత్తాయి. ఆమె అధరాలను తన అధరాలతో అందుకున్నాడు. మీకు వేళా పాళా లేదు, వద్దు అంటూనే భర్తకు లొంగిపోతూ అంది లలిత. దేనికైనా వేళాపాళ అంటూ ఉంటుందేమో కానీ దీనికి మాత్రం ఉండదు. ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ అన్నాడు ప్రతాప్.
టిఫిన్ చల్లారిపోతుందండి అంది గారాబంగా. ఏ టైంలో భర్తతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు. ఇప్పుడు నాకు కావాల్సింది టిఫిన్ కాదు, నువ్వు అంటూ కాంక్షగా ఆమెను ఆక్రమించుకున్నాడు ప్రతాప్. ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళరా? భర్త గుండెల మీద తలపెట్టుకుని ఆరాధనగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది లత. నిన్ను చూస్తే వెళ్ళాలనిపించటం లేదు, మత్తుగా భార్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు ప్రతాప్. తీపి కూడా అతిగా తింటే మొహం మొత్తి అసలు తీపే తినాలనిపించదు. నీ ప్రేమామృతం ఎంత గ్రోలినా తనివి తీరదు నాకు. ఇలా అయితే ఎలాగండి అంది గోముగా. ఎలా అయితే? కొంటెగా అడిగాడు. ఇలా నన్ను బెడ్రూమ్లో నుంచి బయటికి వెళ్ళనీయకపోతే ఎలా? ఇంటి పనులు వంట పనులు చూడ్డానికి అమ్మ, పని మనిషి, వంట మనిషి ఉన్నారు. నువ్వు చెయ్యాల్సిందల్లా నా పనులే. ప్రతాప్ మాటల్లో కొంటెదనం దొంగి చూస్తోంది. అరే బాబు గదిలోకి వచ్చాడు, నన్ను వెళ్ళనివ్వండి అంది లత. ప్రతాప్ లతను వదిలాడు. లత నవ్వుకుంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది. ప్రతాప్ గుమ్మం వైపు చూశాడు. బాబు కనిపించలేదు. నవ్వుకుంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.